హైదరాబాద్ లో హైడ్రా తీరుపై హైకోర్టు సీరియస్ అయింది. హైడ్రా కమిషనర్ రంగనాథ్ తీరుపై తీవ్రంగా మండిపడింది. రంగనాథ్ ను మార్చాలని సీఎస్ కు ఆదేశాలు జారీ చేసింది. హైడ్రాపై 63 ఫిర్యాదులు వచ్చాయని, ఇంతలా ఫిర్యాదులు ఎందుకు వస్తున్నాయని ప్రశ్నించింది. లోతుకుంట వ్యవహారంలో హైకోర్టు రంగనాథ్ ను క్షమాపణలు చెప్పాలని కోరింది. దీంతో ఆయన అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పారు. అయినా హైకోర్టు శాంతించలేదు. ఆయన్ను తప్పించాలని సర్కారును ఆదేశించింది. రైట్, ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. రైట్ కిరణ్, ఒకవైపు హైకోర్టు ఏమో రంగనాథ్ తప్పించాలని ఆదేశాలు జారీ చేసింది. మరి హైడ్రా కమిషనర్ విషయంలో ఇప్పుడు ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకునే అవకాశం ఉంది? ఈ రంగనాథ్ను తొలగించాలంటూ హైకోర్టు సింగిల్ ఇచ్చిన తీర్పు సంబంధించి కూడా నిన్న సంచలనంగా మారినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. తీర్పు వెలువడిన కొన్ని గంటలకి హైడ్రా చీఫ్ రంగనాథ్ కూడా స్పందిస్తూ తానెక్కడా కూడా చట్టాన్ని ఉల్లంఘించలేదు, కేవలం ఆ ప్రభుత్వ భూములను ప్రభుత్వ ఆస్తులను కాపాడేందుకు ప్రయత్నం చేశారని చెప్పే ప్రయత్నం చేశాడు. ఇక తన మీద ఎవరైతే హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారో వారంతా కూడా రియల్ ఎస్టేట్ కబ్జా కోరులే ఎక్కువ మంది ఉన్నారంటూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం, కొన్ని వేల కోట్ల రూపాయలు తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత కబ్జా కోరుల్లో ఉన్న విలువైన ప్రభుత్వ ఆస్తులకు సంబంధించి కాపాడంలో చాలా ప్రత్యేక పాత్ర తీసుకున్నానని చెప్పే ప్రయత్నం చేశారు. దీనికి సంబంధించి కూడా ఎక్కడెక్కడ ఏ భూమికి సంబంధించి కూడా ఏం జరిగిందో కూడా నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ తీర్పుకు స్పందిస్తూ కూడా ఆయన వ్యాఖ్యలు చేయడం జరిగింది. ప్రస్తుతానికైతే ఈ అంశానికి సంబంధించి, ఎందుకంటే ఎప్పుడు లేని విధంగా ఒక ప్రభుత్వం ఏర్పాటు చేసిన సంస్థకు సంబంధించి కూడా హైకోర్టు తీవ్ర వ్యాఖ్యలు చేసి ఆ కమిషనర్నే మార్చాలంటూ కూడా ఆ సీఎస్కు ఆదేశాలు జారీ చేయడం రాష్ట్ర చరిత్రలోనే తొలిసారి కావడంతో కూడా ప్రస్తుతానికైతే ప్రభుత్వం నిన్న హైకోర్టు సింగిల్ బెంచ్ ఇచ్చిన తీర్పుకు సంబంధించి కూడా డివిజన్ బెంచ్కి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. గతంలో చాలా కేసులకు సంబంధించి కావచ్చు, ప్రభుత్వంలోని వివిధ శాఖలకు సంబంధించిన పదాధికారులకు సంబంధించి కూడా ఎప్పుడైనా కోర్టు ధిక్కర జరిగినప్పుడు కూడా కొంత తీవ్రంగా మందలించడం, అసహనం వ్యక్తం చేయడం పరిపాటిగా మారే అవకాశం కనిపిస్తుంది. కానీ నిన్న హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంబంధించి కూడా 3 పర్యాయాలు లోతుకుంట వ్యవహారానికి సంబంధించి కూడా కోర్టు ధిక్కరణ పిటిషన్లు రావడం, అందుకు సంబంధించి అఫిడవిట్ రూపంలో కూడా క్షమాపణలు చెప్పమంటూ కూడా ఆదేశాలు ఇచ్చారు. ఆ తర్వాత అఫిడవిట్ రూపంలో క్షమాపణలు చెప్పినా కానీ హైకోర్టు శాంతించకుండా దానికి సంబంధించి కూడా ప్రస్తుతానికైతే రంగనాథ్ను మార్చారంటూ కూడా కొంత సంచలనంగా మారింది. కాబట్టి దీనికి సంబంధించి న్యాయపరంగానే ముందుకు వెళ్ళే అవకాశం ఉన్నట్టు తెలుసు. అందుకు సంబంధించి డివిజన్ బెంచ్లో నిన్నటి సింగిల్ బెంచ్ తీర్పును సవాల్ చేస్తూ కూడా హైకోర్టుకు వెళ్ళే అవకాశం అయితే చాలా ఎక్కువగా కనిపిస్తుంది. థ్యాంక్ యూ కిరణ్.